చుటా ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా స్తుతించుటయే బహు మంచిది స్తుతించుటయే బహు మంచిది హల్లే హల్లెలూయా యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది విలువైన రక్తము సిలువ కాచి విలువైన రక్తము సిలువ కాచి కలుషాలమము కడిగెను కలుషాత్ములమము ప్రభు కడిగెను హల్లెలూయా 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 యేసు ప్రభువుని స్తుతించుదాము ఎంతో ఎంతో మంచిది ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను వింతైన జనముగా మమ్ము చేసెను హల్లెలూయా 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 యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది శృంగము రక్షించువాడు మన దేవుడు హల్లెలూయా 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 యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది భవంతు వేణోలతోను భవంతు వేణోలతోను స్తుతించుతాయే ఇది స్తుతించుతాయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో వందనాలన్నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలన్నా మనము పోయిన వారము 4 అధ్యాయంలో ధ్యానించాము. 1-11 వచనాల వరకు మనం ధ్యానించాము. ఇప్పుడు 11-16 వచనాల వరకు చదువుకుందాం. దానికి ముందుగా మనం పోయిన వారము విశ్రాంతి గురించి, విశ్రాంతిలో ప్రవేశించడం గురించి, అదేవిధంగా యెహోషువ కంటే శ్రేష్ఠుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చూసాం. ఎర్త్‌లీ రెస్ట్ అని చూసాం. తర్వాత ఎటర్నల్ రెస్ట్ అని. భూ సంబంధమైన విశ్రాంతి కనానికి ఆయన నడిపించాడు.
కానీ మధ్యలో అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల రాలిపోయారని మనం చూచాం. అయితే మన నిజమైన యెహోషువ ప్రభువైన యేసుక్రీస్తు అయితే మనల్ని ఆత్మీయమైన, పరసంబంధమైన పరసంబంధమైన కనాను అనడం కంటే నూతన యెరూషలేం దిగి వస్తది. అక్కడ మనకు స్థలం సిద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తే నేనెళ్తున్నాను. నేనుండు స్థలంలో మీకు స్థలం సిద్ధపరుస్తాను. శ్రేష్టమైన స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన యెహోషువ కంటే శ్రేష్ఠుడని చూసాం. కానీ ఇక్కడ వాళ్ళకి కనానులో చేరిన తర్వాత వాళ్ళకి విశ్రాంతి కలిగిందంట. ఆ విశ్రాంతి మనం యెహోషువ గ్రంథం 21:43, 44 చూసాము. సరిహద్దుల్లో ఏది కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి విశ్రాంతి కలిగిందని మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే నూతన ఆకాశం, నూతన భూమిలో ఆయన ఏ దుఃఖం లేదు, మరణం లేదు. అటువంటి ప్రదేశంలో ఆయన మనతో పాటు కాపురం ఉండేటువంటి ప్లేస్‌లోకి మనల్ని తీసుకెళ్ళి మనకు నిత్య విశ్రాంతిని కలుగజేసిన గొప్ప యెహోషువ కంటే శ్రేష్ఠుడని మనం చూసాం. ఈ దినమున మనం 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా చదివితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి చదవండి అన్న, చదవండి. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసమునొద్దకు చేరుదము. చాలు బ్రదర్. మనం హెబ్రీ పత్రిక ధ్యానించేటప్పుడు మనం హెబ్రీ పత్రిక మొత్తం కీ వర్స్‌గా మనం ఒక వర్స్‌ని చూసుకున్నాం. అదే 16వ వచనం చూసుకున్నాం. చాలామంది చాలా వచనాలు 19వ అధ్యాయంలో గాని అట్లాగా అనేక అధ్యాయాల్లో చెప్పారు గాని మనమైతే మనం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న వచనాన్ని మనం మూల వచనంగా మనం చూసుకున్నాం. అటైతే ఇప్పుడు మనం ఈ 11వ వచనంలో ఆయన చెప్తూ కంటిన్యూ చేస్తున్నాడు దేవుని వాక్యం గురించి. ఆయన మీరు విన్నారు దేవుని మాటను. మీరేదైతే విశ్వసించారో దానిని మీరు గట్టిగా పట్టుకోవాలి అని చెప్తూ ఆయన ఆ మాటను మళ్ళీ మాటికి చెప్తా ఉన్నాడు. ఆయన 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఆ విధంగా 2వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు అదే మాట. మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటెందు మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉండవలనని ఆయన 2వ అధ్యాయంలో చెప్తాడు. అట్లాగా మాటికి ఆయన అదే మాటను 3వ అధ్యాయంలో కూడా యేసు మీద లక్ష్యముంచుడి అని చెప్తున్నాడు. ఇక్కడైతే ఆయన చెప్తూ మీరు విన్నారు, విశ్వసించారు, దాన్ని మీరు ఏమాత్రం కూడా తక్కువ విలువ చేయొద్దు అని. అది ఎంత విలువైనది, మీరు విన్న మాటలు, మీరు పట్టుకున్న విశ్వాసము గట్టిగా పట్టుకోమంటున్నాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో
ప్రవేశించుటకు జాగ్రత్త పడదుమని ఇక్కడ కూడా ప్రతి అధ్యాయంలో మనకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అటు మీరు విన్నది ఎటువంటిది అంటే అది దేవుని వాక్యము అని చెప్తున్నాడు. ఈ ఈ మాటను బైబిల్‌లో మరొక దగ్గర ఎక్కడ కూడా ఆయన వి వేరువేరుగా రాశాడు దేవుని వాక్యం గురించి. ఇక్కడ చాలా చక్కగా రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా మీరు విన్నది దేవుని వాక్యము, అది సజీవమైనది, బలం గలదై, రెండంచెలు కలగా, ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీలును, మూలుగును విభజించును మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది అని. అటువంటి వాక్యాన్ని, అటువంటి స్వార్థం మీరు విన్నారు. దాన్ని మీరు తక్కువ అనుకోవద్దు అని చెప్తా ఉన్నాను. దేవుని వాక్యం ఎటువంటిదంటే, మనము నిజంగా అది దేవుని వాక్యం అని మనం నమ్మాలి. అటువంటి అవిశ్వాసం, అపనమ్మకం మనలో ఉండకుండా ఉండాలని ఆయన హెబ్రీయులకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అది దేవుని వాక్యము, సజీవమైన వాక్యం అని చెప్తున్నాడు. అది ఆహ్, రె 2 తిమోతి రాసిన పత్రికలో గూడా అదే ఆయన ఆవేశం వలన కలిగింది అని చెప్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 3:16లో ఆయన అంటాడు, సన్నద్ధుడిగా ఉండి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటున్నాడు. ఈ వాక్యము దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని చెప్తున్నాడు. కాబట్టి అది మామూలైన నార్మల్ మాట కాదు. అది దేవుని మాట, ఆవేశం వల్ల కలిగిన మాట అని మనం చూస్తున్నాం. ఆ దేవుని మాటను అని మనం గ్రహించినప్పుడు మనకు ఎంతో భయము, జాగ్రత్తగా మనం కలిగి ఉంటాం. అలాంటిది తలంపు మనలోకి రావడానికి హెబ్రీయులకు అలాంటి తలంపు రావడానికి ఆయన ఖచ్చితంగా ఆయన దేవుని వాక్యం గురించి ఒక వచనాన్ని ఎన్ని విధాలుగా ఆ వాక్యం ఉందో, ఎంత బలంగా ఉందో ఆయన వివరిస్తూ వస్తా ఉన్నాడు. అదే మాటను మనం అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో గూడా మనం చూసినట్టయితే, పేతురు సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు వారందరికి గూడా హెబ్రీయులకు అక్కడున్న వాళ్ళు గూడా యూదులు, అన్యులు ఉన్నారు. కానీ ఆ మాటలు విన్నప్పుడు, ఆ సువార్త విన్నప్పుడు వాళ్ళ హృదయములలో పొడుచుకున్నారని అని మాట ఉంది. అది అంత బలమైన మాటగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అది ఆ మాట సజీవమైనదని గూడా మనం చూస్తున్నాం ఇక్కడ. దానికి మనం 2వ పత్రికలో గూడా మనం జతపరిస్తే, రెండో పేతురు రాసిన 2వ పత్రికలో 1:21లో మనం చూస్తాము. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలుగదు లేదు కానీ, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఎవరు రాసినప్పటికి గూడా అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారని మనం చూస్తున్నాం. పేతురు రాసిన, హెబ్రీయులకు రాసిన, అది పౌలు రాసిన, ఎవరు రాసినా గూడా ఆ మాటలు వాళ్ళు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వాక్యము సజీవమైనది అని మనం అదే పేతురుకు రాసిన పత్రికలో మొదట పేతురు పత్రిక 1వ అధ్యాయం 23లో మనం చూస్తాం. 22, 23, 24 చూస్తాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-24 వరకు చదవండి. చదవండి బ్రదర్. పేతురు రాసిన పత్రిక
మొదటి పత్రిక 1 అధ్యాయము 22 నుంచి 24 వరకు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారేండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలైనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆయన మొట్టమొదట ఇక్కడ జీవం గల దేవుని వాక్యం అని, శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యం అని ఆయన చెప్తున్నాడు. మనం హెబ్రీ పత్రికలు రాసి చూసాం, ఆయన జీవం గల సజీవమైన వాక్యం అని చూస్తున్నాం. అటైతే ఇదే మాటను పేతురు రాస్తా ఉన్నాడు. అది శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం అంటున్నాడు. ఆ వాక్యము ఒక అక్షయ బీజము అని మనం చూస్తున్నాం. ఒక విత్తనం వలె చూస్తున్నాం. ఆ విత్తనం ఫలించేది జీవంగా ఉండేదిగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ వాక్యం ఎల్లప్పుడూ నిలిచేదిగా మనం చూస్తున్నాం. అది యెషయా గ్రంథము 40 అధ్యాయం 8వ వచనంలో రాయబడిన వచనాన్ని మళ్ళీ ఆయన ఎత్తి ఇక్కడ రాస్తున్నాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు దాని అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలిచును. ఆయన వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది. అది జీవం గలది, సజీవమైనది. అటువంటి వాక్యం మీరు విన్నారు కాబట్టి మీరు గట్టిగా పట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ వాక్యము మీకు ప్రకటింపబడిన సువార్తే ఈ వాక్యం అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పేరు కూడా ఆయనకి వాక్యం అని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1 అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన వాక్యము శరీరధారై మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా మనం నిర్దేశించాడు. ఆయన వాక్యమైన వాడని చూస్తున్నాం. అటువంటి వాక్యమైన ప్రభువుని మీరు విన్న ఆ మాటలను మీరు విని విడిచిపెట్టకుండా, అది ఏదో మనిషి చెప్పిన మాటలు కాదు, అది వాక్యం అన్న ఆ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అది సజీవమైనది కాబట్టి మీరు విని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పడండి. అది ఎంతో బలమైనదని చెప్తా ఉన్నాడు. ఆయన పేరు కూడా దేవుని వాక్యం అని మనం చూస్తున్నాం. అది మనం ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలో 13వ వచనంలో చూస్తాం. దేవుని వాక్యం అను నామం ఆయనకి ఇవ్వబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ నామం ఇవ్వబడింది. వాక్యం అనే నామం, దేవుని వాక్యము. అటువంటి వాక్యాన్ని మీరు విడిచిపెట్టకూడదు, విని అని గట్టిగా పట్టుకోవాలని హెబ్రీయులకు రాస్తున్నాడు. అదేవిధంగా ఆయన మరొక చెప్తున్నాడు, అది బలం గలది అని చెప్తున్నాడు. ఎంత బలమైనదంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలవగల అటువంటిది. అంత మాత్రమే కాకుండా అది మహిమ నుండి మహిమకు మార్చేదిగా ఉంది. మనం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాము. అది ఎంత బలమైనదో మనం చూస్తాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతారు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుందని. మనకై మనం ఏమి చేయలేము. ఆయన వాక్యమే. యేసుక్రీస్తు గురించిన విన్న వార్త మనకు విశ్వాసం కలిగించింది.
ఆ సువార్త యేసుక్రీస్తు గురించే చెప్పిన ఆ మాటలు మనకు కార్యసిద్ధి కలిగజేసినాయి. అటువంటి బలమైన వాక్యం అది. మనలో బలాన్ని అంత బలంగా పనిచేసేదిగా మనం చూస్తా ఉన్నాం. అదే మోషే దేవునితో కొండ మీద ఆయన మాట్లాడాడు 40 దినాలు. కిందకొచ్చే లోపల ఆయన మొఖాన్ని ఎవరు గూడా చూడలేకపోయారు. అంత ప్రకాశమైనదిగా ఉంది. అంత మహిమ కలిగిదిగా ఉన్నది. ఎందుకు ఆయన దేవుని మాటలు విన్నాడు. ఆ మాటలు ఆ సన్నివేశాన్ని మనము ఆహ్, హ్మ్. 2 కొరింథీ పత్రిక 3 అధ్యాయం 18లో చూస్తాము. అటైతే మనకు ప్రతిదినం మన భాషలో మనకి ఇవ్వబడిన ఈ వాక్యము మనం ప్రతిదినం చదువుతున్నప్పుడు మనకు ఆ వాక్యం ఎంత బలంగా పనిచేస్తుందో, ఎంత మహిమ చేకూరుస్తుందో మనం చూస్తే అది విచిత్రంగా ఉంటుంది. అది కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 3:18లో పైన మోషే మనమందరమును గురించి చెప్పి చదువు. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ మోషేకి మహిమ గురించి పైన చెప్తున్నాడు. తగ్గిపోచున్నట్టు తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలు తేరుచూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను అని మనం 12వ వచనంలో చూస్తున్నాం. ఆ మహిమ ఎట్లా వచ్చిందంటే దేవునితో ఆయన గడిపాడు. దేవుని మాటలు విన్నాడు. ఆయన వాక్యాన్ని విన్నాడు. అట్టయితే ఈ దినాన మనకు ఆయన ఏమంటున్నాడంటే, మనమందరము ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాం. ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడతాం. మనం ఆ మహిమలోకి మనం మార్చబడతాం. అట్టయితే ఆ వాక్యాన్ని మన భాషలో ఉన్న వాక్యాన్ని మనం ఎంత గడుపుతున్నామో అని మనది చూసుకోవాలి. ఆ అంత బలం గల వాక్యం అది. ఇంకొక మాట మనం చూసుకున్నట్టయితే ఆహ్, ఆ వాక్యానికి మనం ఏమాత్రం గూడా తక్కువగా ఎవరో రాసింది, లోకా రాసింది, మత్తయి రాసాడని అనుకోకుండా, అది దేవుని వాక్యం అని, అది ఎంతో బలమైన వాక్యం అని, ఆయన మనలో కార్యసిద్ధి కలుగజేస్తుందని, అంత మాత్రమే కాకుండా అది మన మహిమలో నుండి మహిమలోకి మార్చేదిగా ఉంటదని, ఆయన రూపంలోకి మనల్ని మార్చేదిగా అటువంటి హెబ్రీయులకి చెప్తూ రాస్తున్నాడు. యెషయా గ్రంథము 55 అధ్యాయము ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 55:11 నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చాలు ఇక్కడ 10వ వచనంలో పైనుంది. అలాగే నా నోటి నుండి వచనము ఉండును అని మనం చూస్తున్నాం. ఆయన నుండి వచ్చిన మాట అది నెరవేర్చేదాకా అది నెరవేర్చేదిగా ఉంది. ఆయన నోట్లో నుంచి ఒక మాట వస్తే అది కంప్లీట్‌గా నెరవేర్చేదిగా ఉంది. అంతేగాకు అంత అటువంటి మాట ఆయన మాట. మనం అటువంటి బలమైన మాటను మనం గ్రహించాలి. ఆయన ఒకసారి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. దాంట్లో మనకు అన్‌బిలీఫ్ రావడానికి ఏమాత్రం ఆస్కారం అవిశ్వాసం రాకుండా మనం చూసుకోవాలి. ఆ విశ్వాసం రాకుండా అన్‌బిలీఫ్ మనకు రాకుండా ఉండాలంటే ఆయన వాక్యంలో ఆయన ఇచ్చిన మాటను అది నెరవేరుతది. అది ఎప్పటికైనా నెరవేరుతది. అది ఎన్ని సంవత్సరాలకైనా నెరవేరుతదని మనం దాన్ని నమ్మాలి. అటువంటి వాళ్ళకి ఉన్నట్టు అపనమ్మకం, అవిశ్వాసం ఉన్నట్టు మనలో ఉండకూడదు అని ఇజ్రాయెల్‌కి
అటువంటిది ఉంది. కానీ మీరు అట్లా ఉండకూడదు. ఆయన మాట ఒకసారి వచ్చిందంటే ఆ వచనం అది నెరవేరే అటువంటి వాక్యం అది. అంత బలమైన వాక్యం. కాబట్టి మీరు దాన్ని విశ్వసించాలి అని. మనం మన తోమా గురించి కూడా చూసాం. మొదటిసారి ఆయన తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకి కనపడ్డాడు. కానీ మొదటి తోమా లేడు. రెండోసారి కనిపించినప్పుడు తోమా ఉన్నాడు. తోమాతో అంటున్నాడు ఆయన, అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండు. నా గాయంలో వేలు పెట్టి చూడు అంటున్నాడు. ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆ విధంగా అవిశ్వాసిగా, అపనమ్మకంగా ఉంటే ఆయన వాక్యం పట్ల, ఆయన ఫాలో అప్ చేసి, ఆయన సేవకులు ఆయన వాక్యం ద్వారా, ఇదిగో నా గాయాల్లో ఏలు పెట్టి చూడు. నువ్వు అవిశ్వాసి గాక విశ్వాసి ఉండని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. అప్పుడు నువ్వు సరి చేసుకుంటే ఆయన మళ్ళీ తిరిగి ఆయన విశ్వసి విశ్వాసం అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. లేకపోతే అవిశ్వాసిగానే మనం ఉండిపోతాం. దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఎవరి ద్వారా మాట్లాడినా కూడా. నువ్వు చదువుకున్నప్పుడు గాని నీతో మాట్లాడినావు, వాక్యం మాట్లాడినా కూడా మనం విధేయత చూపించి మనలో ఉన్న అపనమ్మకాన్ని తీసేసుకొని మన విశ్వాసంలో ముందుకి సాగడానికి దేవుడు అనేక సార్లు మనకు అవకాశం ఇస్తాడు. తోమాకి ఇచ్చినట్లే మనకు కూడా ఇస్తాడు. కాబట్టి అటువంటి వాక్యం మనకు ఇవ్వబడింది. ఆయన వాక్యాన్ని మనం వాగ్దానాన్ని నమ్మాలి అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన రెండంచెలు గల ఖడ్గము అని చెప్తున్నాడు. అది చాలా చెప్పేవారికి ఉంది, వినేవారికి ఉంది. అందరికీ ఆ వాక్యం రెండంచెలు గల ఖడ్గముగా ఉంది. అది దేవుని వాక్యము చాలా లోపలికి మనం ఆపరేషన్ చేసేటప్పుడు డిసెక్ట్ చేసేటప్పుడు సున్నితంగా 2 వైపులుగా ఉంటుంది. అది అటువంటి ఖడ్గంగా, అటువంటి నైఫ్‌గా మనకు ఆ వాక్యం ఉంది. కాబట్టి అది కీళ్ళ వరకు వెళ్ళేదిగా, మన తలంపుల్లోకి కూడా వెళ్ళేదిగా, మన తలంపులు రాకమునిపే ఆయన ఎరిగిన వాడుగా, దాన్ని కూడా ఆయన విభజించేవాడుగా ఉన్నాడు. నీకు తలంపు రాకమునిపే ఆయన మనగా ఆయన ఎరిగేవాడుగా ఉన్నాడు. మన తలంపులను గూడా ఆయన వాక్యం మనల్ని సరిజేసేదిగా, విభజించేదిగా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ వాక్యాన్ని. అటువంటి వాక్యమని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ వాక్యం అనే ఖడ్గాన్ని మనం కూడా ధరించాలని ఎఫెసీ పత్రికలో మనకు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటను. మనందరికీ తెలిసిందే 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో. మరియు రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనము విశ్వాసం డాలును, ఆ తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉండాలన్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. మన సమృద్ధిగా మన హృదయాల్లో నివసింపి చేసేవాడుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉండాలి. మనం ఆ విధంగా వాక్యం కలిగి ఉంటేనే మనం సాతాన్ని శోధనని మనం జయించగలం. ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు శోధించబడినప్పుడు ఆయన 3 శోధనలో కూడా ఆయన దేవుని వాక్యాన్ని ఆయన ఎత్తి చూపించిన వాడుగా ఉంటున్నాడు. అటువంటి వాక్యం, ఆత్మ ఖడ్గమైన వాక్యం మన దగ్గర ఉంటే మనం సాతాను శోధనల్ని మనం జయించగలం. ఆయన వాక్యం అటువంటి మనకు జయించేదానికి ఆత్మ ఖడ్గంగా ఉపయోగపడేదిగా ఉంది. మనలో ఆ ఖడ్గం లేకపోతే మనం శోధనలో జయించి ఓడిపోయేవారుగా ఉంటాం. కాబట్టి ఆత్మ ఖడ్గమైన వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. అదేవిధంగా మనం ఆ వాక్యము ఖడ్గమే కాకుండా మళ్ళీ అద్దముగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం.
యాకోబు పత్రిక 1:23 మనం చూస్తాం. ఈ విధంగా ఆ వాక్యంకున్న ప్రాముఖ్యతను మనం ఎన్ని విధాలుగా మనకుందో మనం చూస్తా ఉన్నాం. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. చాలు. ఇక్కడ ప్రతి దినం మనకు అద్దం వలె మన దేవుని వాక్యం ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం సరి చేసుకునే వరంగా ఉండాలి. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడో వెంటనే మర్చిపోవును కదా అని 24వ వచనం చూస్తున్నాం. అట్లా కాకుండా దేవుని వాక్యం మనకు ఏ మచ్చ చూపించినా, ఏ డాగు మనలో చూపించినా మనం దాన్ని సరి చేసుకునే దానికి దేవుని అద్దం వలె, మిర్రర్ వలె మనకు వాక్యం ఉన్నది. ఎవరైనా సరే ఉదయాన్నే లేయంగానే ఏదేనైనా అద్దం చూసుకోకుండా ఎవరు ఉండరు. కానీ క్రైస్తవులంగా, విశ్వాసులంగా దేవుని దేవుని వాక్యం అనే అద్దాన్ని మాత్రం చూచుకు చదవకుండానే అనేక దినాలు గడిపేస్తాం. ఉదయం లేయంగానే మన మొహాన్ని అద్దంలో చూసుకుంటాం కానీ అనేక దినాలు దేవుని వాక్యం అనే అద్దాన్ని చూసుకోకుండా, సరి చేసుకోకుండానే మనం ముందుకు సాగి వెళ్ళిపోతాం. ఎవరు? నామినల్ క్రిస్టియన్స్ కాదు, విశ్వాసులమే మనమే, క్రైస్తవులంగా ఉన్న మనమే ఈ విధంగా అనేక దినాలు గడిపే వారంగా ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాం. ఆ వాక్యాన్ని మనం చూసుకొని సరి చేసుకోవాలని చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 అది పాలు వలె ఉన్నదని. పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యము, నిర్మలమైన వాక్యము పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అంటున్నాడు. పాలన అపేక్షించుడి. మనకు ఒక దినం ఒక పూట ఆహారం లేకపోతే మనం అసలు ఆకలికి ఉండలేము. కానీ పాలు అనే ఈ నిర్మలమైన వాక్యాన్ని మనం అపేక్షించాలంటున్నాడు. ఎందుకంటే ఎదగాలంటే మనం ఎదుగు నిమిత్తం, అన్ని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మళ్ళీ మనకు మూల పాఠాలు వేరే వాళ్ళు వచ్చి బోధించాల్సిన పరిస్థితి. 20 సంవత్సరాలు రక్షింపబడ్డాం, 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, అయినా కూడా మనం ఎదగలేకపోతున్నాం రక్షణ విషయంలో. అంటే దేవుని వాక్యాన్ని మనం పాలన అపేక్షించడం లేదు. కాబట్టి ఆ వాక్యం అనే పాలన మనం అపేక్షించితే రక్షణ విషయంలో మనం ఎదగగలం. సంఘ పెద్దలుగా ఉన్నవారు, తర్వాత సేవకులు అనేక మంది కూడా రక్షణ విషయంలో, ఎదిగే విషయంలో ఆ విధంగా దేవుని వాక్యాన్ని అపేక్షించకుండానే అనేక మంది మూల పాఠాలను తప్పులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రక్షింపడ్డాము, కానీ వాక్యం మనం అపేక్షించి తీసుకోవడం లేదు. కాబట్టి మనం ఎదగాలంటే దేవుని వాక్యాన్ని పాల వలె మనం అపేక్షించాలి. అప్పుడు మాత్రమే మనం ఎదగడానికి ఆస్కారం అవుతుంది. మరొక ద్వారా మనకు ఎక్కడ ఫుడ్ రాదు. కాబట్టి అటువంటి పాలన అపేక్షిస్తాం. ఇంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం వెల్లడి కాగానే వెలుగు కలిగింది అంటున్నాడు కీర్తన గ్రంథంలో. అదేవిధంగా అది సుత్తి అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో 23:29 ఆయన సుత్తి అంటున్నాడు, అగ్ని అంటున్నాడు. అది ఎక్కడ కొట్టి సరి చేయాలో అక్కడ సుత్తిగా ఉంది, అగ్ని వలె ఉంది అని మనం చూస్తాం ఇర్మియా గ్రంథంలో.
అంత మాత్రమే కాకుండా ఆయన వాక్యం ద్వారా మనల్ని కన్నాడంట. దేవుని వాక్యం ద్వారా మనల్ని కనినని మనకు మాట ఉంది. అది ఎక్కడ? యాకోబు పత్రికలో అనుకుంటాను. ఆ! యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారం కనెను. వాక్యమైన ఆ ప్రభువు ఆయన తన సంకల్పం ప్రకారం మన సత్యవాక్యం వల్ల మనల్ని కన్నవాడుగా ఉన్నాడు. ఇటువంటి మనకు సత్యవాక్యం వల్ల మనం కన్నప్పుడు ఆ వాక్యం మనకు ఎంత గౌరవించాలి, మనం ఎంత చదవాలి, ఎంత మనం గ్రహించాలి అనేది మనం చూస్తున్నాం. ఆ వాక్యాన్ని మరియు జాగ్రత్తగా చదివినప్పుడు, జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం అవి ఇజ్రాయెల్ వల్లే మనం తప్పిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటదని హెబ్రీయులకు రాసి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రెండవ మాట మనం చూసుకుందాము. టైం అయిపోయింది. 14వ వచనంలో, హెబ్రీ పత్రిక 4:14లో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము అని మనం చూస్తున్నాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహా పాపం లేనివాడు కానీ సమస్త విషయములను మన వల్లే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం ఎందుకు చేరదాం. ఈ విధంగా దేవుని వాక్యం మనకు ఉన్నట్టు మనం చూస్తున్నాము. అటైతే ఇక్కడ ఒక మంచి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఒకవేళ మనం శోధింపబడినాము, ఒక సహాయం మనకు కావాలంటే మనకు వలే శోధింపబడిన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. ఆయన ఆకాశ మండలం నుంచి వెళ్ళిన కుమారుడు, దేవుని కుమారుడు మనకున్నాడు. ఈ లోకంలో ప్రధాన యాజకులు మరణించేవారుగా ఉన్నారు. కానీ నిరంతరము ఉండే ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13:6లో కూడా ఆయన ఉంటాడు. ఆయన మనకు సహాయం చేయగల వాడు. మనం ధైర్యంగా ఉందాం అంటున్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవరమై ఉన్నాం. 13వ అధ్యాయం 6వ వచనంలో అటువంటి ధైర్యం మనకు ఉన్నది. ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అటువంటి ధైర్యాన్ని మనకు కలిగజేసిన వాడు. మనం రోమపత్రికలో 8:15-17లో కూడా మనకు అక్కడ ధైర్యాన్ని మనకు తండ్రి అటువంటి ఆత్మను, ధైర్యం అనే ఆత్మను మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 15-17. రోమపత్రిక 8వ అధ్యాయము 15-17 వచనాలు. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఇలా క్రీస్తు తోడి వారసులము. ఎటువంటి ధైర్యాన్ని మనకిచ్చాడంటే, అబ్బా తండ్రి అనే పిల్లల వల్లే మనం ఉండడానికి అటువంటి ధైర్యాన్ని మనకిచ్చాడు. మనకు ఆయన కృపాసనం దగ్గర రావడానికి మనకేమన్నా సహాయం కావాల్సినప్పుడు మనకు ధైర్యంగా ఉంది. కానీ పాత నిబంధన సమయంలో అయితే, ధర్మశాస్త్రం సమయంలో అయితే వాళ్ళకి కృపాసనం దగ్గర రావడానికి ధైర్యం లేదు. అది మనకంటే హెబ్రీయులకి బాగా తెలుసు. మనకంటే యూదులకి, ఇజ్రాయెల్‌కి బాగా తెలుసు. ఒకసారి మనం లేవియ కాండంలో 16 అధ్యాయం చూస్తే, 16 అధ్యాయం 2వ వచనంలో అప్పుడు మనకు వాళ్ళకి ఎంత ధైర్యం ఉన్నదో తెలుస్తది.
లేవియకాండం 16:2 నేను కర్ణాపీఠం మీద మేఘంలో కనబడుదును కనుక నీ సహోదరునైన అహరోను చావపోయి ఉండునట్లు అతడు మందస్సు మీద కర్ణాపీఠం ఎదుటనున్న అడ్డతెరలోకి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అక్కడ అంటున్నాడు, కరుణాపీఠం ఎదుటకు రాకూడదని చెప్తున్నాడు. అక్కడ ప్రధాన అహరోను సంవత్సరానికి ఒకసారి పోవాల్సినప్పటికి కూడా అది ఎంతో భయంతో పోవాల్సిన పరిస్థితి. కానీ ఈ దినాన్ని ఏమంటున్నాడంటే, మీరు సహాయం కొరకు కృపా పొందినట్టు ధైర్యంగా కృపాసనకు ఏ సమయమైనా మనం పోవడానికి ఆస్కారం మనకిచ్చాడు. అటువంటి ధైర్యం మనకిచ్చాడు. ఎందుకంటే తన పిల్లలకి చేసుకున్నాడు కాబట్టి. తండ్రి అబ్బాని మనం పిలుచుకునే అటువంటి యాక్సెస్‌ని మనకిచ్చాడు. ఆయన సన్నిధికి ఆ విధంగా చేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసం మనకు ధైర్యం కలిగుంది. మీకు ప్రభువైన యేసుక్రీస్తులో దేవుని కుమారుడైన యేసు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన ఆయన మనకున్నాడు. కాబట్టి మీ కృపాసనం వద్దకు ధైర్యంగా రావడానికి రండి అని చెప్తున్నాడు. మనకు ఆస్కారం ఉంది అంటున్నాడు. అటువంటి స్థితి మీకిచ్చిన వాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని ఆయన్ని ప్రభువుని హెచ్చిస్తా ఉన్నాడు. ఎవరికి? ఇజ్రాయెల్‌కి చెప్తున్నాడు. ఈ దినాన మనకైతే అటువంటి ధైర్యాన్ని మనకు కలిగించాడు. అది ఇంకో మాట చూసుకుని ఎఫెసీ పత్రిక 2:18 కూడా మనకు అటువంటి ధైర్యాన్ని మనకిచ్చినట్టుగా చూస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:18 చదువుతున్నాను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన సన్నిధానానికి మనం చేరి ఉన్నాం. అటువంటి సన్నిధానానికి మనకి చేర్చాడు కాబట్టి మనం అటువంటి స్థితిని మనకు ఇచ్చాడు. ఆ ధైర్యం మనకు కలిగించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. గొప్ప ప్రధాన యాజకుడు. అదే ఎఫెసీ పత్రిక 3:12 కూడా మనం చూస్తాం మాటను. 3:12 ఆయన ఎఫెసీ పత్రిక. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన్ను బట్టి మనకు కలిగి ఉన్నవి. చాలు. మనకు ఆయన బట్టి ఎంత ధైర్యము, నిర్భయమైన ప్రవేశం మనకు కలిగిందంటే, ఇంక మనకు సంకోచించాల్సిన అవసరత లేకుండా చేశాడు. ఆ రోజు ప్రధాన యాజకుడైన అహరోనుకే ఆ ధైర్యం లేదు. ఈరోజు మనకు అటువంటి మనకెంత ధైర్యం అంటే, ఏ సమయమైనా ఆయన కృపాసనం రావడానికి ధైర్యాన్ని ఇచ్చాడు. నిర్భయంగా ప్రవేశించడానికి. ఆ తెరను ఆయన కొట్టివేసినట్టుగా, తీసేసినట్టుగా మనం చూస్తున్నాం. ఉభయులను తండ్రి సన్నిధికి తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన ఆకాశ మండలంలోకి వెళ్ళినవాడు. సర్వాధికారిగా అయినవాడు. ఆయన కుడి పార్శ్వన కూర్చొని దేవుని కుమారుడికి సర్వాధికారం ఇవ్వబడింది. మన కొరకు విజ్ఞాపన చేసే గొప్ప ప్రధాన యాజకుడు. మనకు సహాయం చేయడానికి మన వలే శోధింపబడినవాడు. కానీ ఆ శోధన ఎలాంటిదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలడు. ఆయన పాపం లేకుండా ఉన్నాడు. కాబట్టి మన బలహీనతను ఎరిగిన వాడే, మన శోధన ఎరిగిన వాడే మనకు సహాయం చేయగల గొప్ప ప్రధాన, మనకు సరిపోయిన వాడు. కాబట్టి అటువంటి ధైర్యాన్ని మనకు ఆయన కలిగించాడు, నిర్భయంగా రావడానికి. అదే మాటను మనం హెబ్రీ పత్రిక 10:19 ఒక మాట నేర్చుకున్నాము. 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను
చాలు 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 మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మనకు ధైర్యం కలిగి ఉన్నది ఎలాగంటే పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం ప్రవేశిస్తాం. ధర్మశాస్త్రంలో వాళ్ళకి అలాంటి భాగ్యం లేదు కానీ ఈ దినాన మనం ధైర్యంగా ప్రవేశించడానికి, నిర్భయంగా ప్రవేశించడానికి, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి, కరుణాపీఠం రావడానికి వాళ్ళకి రాకూడదని చెప్పాడు. కానీ ఎందుకంటే వాళ్ళు అంత భయపడే అంత యాక్సెస్ లేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అటువంటి ప్రవేశాన్ని అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక మొత్తానికి కూడా మెయిన్ అది మాటి మాటికి చెప్తూ ఉన్నాడు. ఇదే మాటని. ఎందుకంటే అది ఎంత గొప్ప ప్రవేశము, ఎంత గొప్ప స్థితో మనకంటే ఇజ్రాయెల్‌కి బాగా తెలుసు. యూదులకి, హెబ్రీయులకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళకి మాటి మాటికి ప్రతి అధ్యాయంలోనూ చెప్తున్నాడు. మీరు కృపాసనందుకు ధైర్యంగా మనం వెళ్ళొచ్చని. అటువంటి ప్రభువైన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన కనికరింపబడిన వారంగా సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేరుదాం. ఎప్పటికైనా మనం కనికరింపబడ్డాం. ఒకప్పుడు మనం ఆ మాటను చూసుకుందాం. అది ఒక పేతురు పత్రికలు అనుకుంటాను. ఎవరన్నా చూస్తే తీయండి. ఒకప్పుడు కనికరింపబడలేదు. ఇప్పుడు కనికరింపబడ్డామని ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు కనికరింపబడలేదు, కానీ ఇప్పుడైతే మనం కనికరింపబడ్డాము అంటున్నాం. అందుకనే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనందుకు చేరుదాం అంటున్నాం. ఆ కనికరా స్వరూపుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మనం అట్లా ఆయన మహా కనికరాన్ని చూపించాం. దాన్ని బట్టి మనం ఆయన దగ్గరికి సహాయం కొరకు వెళ్ళగలం. మన బలహీనతలను ఎరిగిన వాడు కాబట్టి మనం గిల్టీగా ఫీల్ అయ్యి అట్లాగే ఉండి వెనక్కి వెళ్ళిపోకూడదు, అవిశ్వాసంగా ఉండకూడదు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆయన వాక్యం ద్వారా మనం బలపడుతూ ఉన్నప్పుడు కనికరింపబడిన వారంగా ఆయన సహాయం కృపాసనకు మనం వెళ్ళి సహాయం పొందగలం. ఆయన అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. మన ప్రతి బలహీనత నుండి మనం బలపరిచేవాడు, సహాయం చేసేవాడు, సహాయకుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని దేవుడు దీవించును. వందనాలు. వందనాలన్నా.